ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 1వ వచనము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. ఈరోజు ఈ పునరుద్ధాన దినమందున దేవుని యొక్క సన్నిధికి మనం ఎలాగ వెళ్ళాలి అని అంటే, ఉత్సాహ ధ్వని చేయుటకు, సంతోష గానము చేయుటకు, ఆనందముతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. రాజైనటువంటి దావీదు తన యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని, గొర్రెల దొడ్డిలో నుండి మరి దేవుడు దావీదుని తప్పించి ఉన్నతమైనటువంటి సింహాసనం నొద్దకు దేవుడు అతన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఆ మేలులు జ్ఞాపకం చేసుకొని యెహోవా సన్నిధిలో దావీదు సంతోషముగా ఉత్సాహ ధ్వని చేశాడు. మనము కూడా ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సంతోషంగా దేవుని ఆరాధించాలి. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా దిగాలుగా, నిరాశ కలిగి ఆరాధన చేసే సమయంలో మరి చేసే మనసు లేకుండా చాలా కృంగిన స్థితిలో ఏం చేద్దాంలే అన్న నిర్లక్ష్యంతో ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఉత్సాహ ధ్వని చేయాలి. మౌనముగా కాదు, కానీ నీ పెదవులతో నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ మందిరం అంతా కూడా వచ్చే ఆ ధ్వనిని బట్టి నీ జీవితంలో ఉన్నటువంటి ఏ యొక్క ప్రాకారములు అయితే అడ్డముగా ఉన్నవో, దేవుని మేలు పొందుకోకుండా ఏ బంధకాలైతే నిన్ను ఇంకా అడ్డగిస్తున్నావో అవన్నిటిని దేవుడు తప్పిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినటువంటి నీవు, నేను అందరము కూడా సంతోషముగాను ఆనందముగాను ఆయనను ఆరాధించి ఇప్పుడు పునరుద్ధాన దినమందున ప్రభువు యొక్క గొప్ప ఆశీర్వాదములు మనందరము కూడా పొందుకొందుముగాక. ఆమేన్.